నియోజకవర్గంలో 46వ డివిజన్ ద్వారకా నగర్ 7వ లైన్లో వరద ముంపు బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూల రామహంజనేయులు పాల్గొని మాట్లాడారు. అయితే ఇక్కడ ఎన్యుమరేషన్ జరిగింది. ఎన్యుమరేషన్లో దాదాపుగా ప్రతి ఇల్లు కూడా కవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కార్పొరేటర్లు బాలాజీ గారు కానీ, ప్రసాద్ గారు కానీ, కోటేశ్వరరావు గారు కానీ మరి వీళ్ళకి వితరణగా తమ వంతు సహాయంగా తాత్కాలికంగా బియ్యము, తర్వాత అన్నం వండుకోవడానికి కావాల్సినటువంటి సరుకులు కూడా ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ కూడా మరి జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందించడం అనేటువంటి జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈరోజు మన యువనేత లోకేష్ బాబు గారు ఒక నిర్ణయం చేయడం చాలా ఉదాత్తమైనటువంటి అంశంగా మనం భావించవచ్చు. మొత్తం గుంటూరు మహానగరానికి ముంపు నివారణ చర్యల్లో భాగంగా ఈ డ్రైనేజ్ సిస్టాన్ని శాశ్వత పరిష్కార మార్గంలో ఆలోచించండి అని చెప్పడం అనేది గొప్ప విషయం. సో ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి మాకు అంటే పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి 8 డివిజన్లు ఉన్నాయి. ఈ 8 డివిజన్లకు సంబంధించి ఈ డ్రైనేజ్ వ్యవస్థ మీద పూర్తిగా అక్కడ ఉన్నటువంటి